ఉత్తరాంధ్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులారా, మీ అందరికీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ పక్షాన శుభాకాంక్షలు. ఈ నెల 27వ తేదీన మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ గౌరి గారు పీడీఎఫ్ పక్షాన పోటీ చేస్తున్నారు. విజయ్ గౌరిది సుదీర్ఘమైన ఉద్యమ చరిత్ర. బహుశా ఆమె ఉపాధ్యాయురాలిగా చేరక ముందు నుంచి కూడా ప్రతి ఉద్యమంలోనూ పనిచేస్తున్నారు. ఎక్కడ ఏ రకమైనటువంటి ఉద్యమం జరిగినా అది ఉపాధ్యాయులదైనా, మరొకరిదైనా, ఇంకొకరిదైనా ముందు నిలబడతారు. పిల్లల కోసం, బడి కోసంగా తీవ్రమైనటువంటి ఘర్షణ పడడానికి సిద్ధపడతారు, రిస్క్ తీసుకోవడానికి నిలబడతారు. ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో జరగబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ మిత్రులారా, మేము కోరేది ఏంటంటే గట్టిగా ఉపాధ్యాయుల పట్ల, విద్యారంగం పక్షాన నిలబడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని ఎన్నుకోండి. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆ హామీ ఇస్తుంది. గతంలో ఇక్కడ 2 సార్లు 2 రకాలైనటువంటి అభ్యర్థులు గెలిచారు. వాళ్ళని కూడా మీరు చూశారు. ఈసారి పీడీఎఫ్ పక్షాన విజయ్ గౌరిని గెలిపించండి. అందున ఒక మహిళా ఉద్యమ నాయకురాలు. ఇప్పటిదాకా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమాల పక్షాన మహిళలు ఎవరు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో అనేక ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఆమెను నిలబెట్టాయి కాబట్టి ఆమెను గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. పీడీఎఫ్ ప్రమాణాలను పాటిస్తున్నాం. విద్యారంగాన్ని కాపాడుకునే దానికి మొత్తంగా మీతో చేతులు కలిపి నిలబడతామని తెలియజేస్తూ విజయ్ గౌరి గారికి మొదటి ఓటు వేయవలసిందిగా పీడీఎఫ్ పక్షాన కోరుతున్నాం.